Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 అంటే అసలు ఈ కోడెడ్ డాక్యుమెంట్ అనేది బయటికి రిలీజ్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం కలుగుతుంది? ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు అందరికీ తెలుసు, కావాలనే పాకిస్తాన్ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ని దింపింది, ఇది వెనక ఉండి చేయించింది యుఎస్ఏ అని చెప్పేసి అని. మరి ఇంత జరిగిన తర్వాత ఈవెన్ బంగ్లాదేశ్ది కావచ్చు, శ్రీలంకది కావచ్చు, నేపాల్ది కావచ్చు, అంతా కూడా వెనక యుఎస్ ఉండి చేయించిందని తెలిసినా కానీ ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్యుమెంట్ బయటికి రావడం వల్ల ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం? ఉపయోగం అని లేదు, కానీ ఎవరితోని కుట్ర చేయించారు, ఎవరు కుట్ర చేశారు, ఎవరు సఫర్ అవుతున్నారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఒక ఇన్నాళ్ళు మాటలతోనే ఇప్పుడు ప్రూఫ్ దొరికింది. ఇమ్రాన్ ఖాన్ దగ్గర ఉండే, కానీ ఆయన పబ్లిష్ చేయలేకపోయారు. ఆయన తెలిసి ఉండి కూడా పాపం ఆయన కాపాడుకోలేకపోయారు. సో అంటే ఆయన ఎప్పుడు దాకా అమెరికా ఫేవరెట్ ఉన్నాడో ఫేవరెట్, ఏ రోజు అమెరికా వ్యతిరేకంగా తిరిగాడో తీసేశారు వాళ్ళు. ఇది ప్రతి డిక్టేటర్తోని లోకంలో ఎక్కడైనా చూడండి ఇదే జరుగుతుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇరాన్తో జరిగే గొడవలు కూడా చూడండి, అమెరికా ప్రొటెక్ట్ చేస్తున్నారు వీళ్ళందరినీ. ఎవరు? సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్, ఒమాన్, ప్రతి దేశం, ఇరాక్, వీళ్ళందరినీ అమెరికన్ బేసిస్ పెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? అమెరికాకి ఏం పని ఉంది మిడిల్ ఈస్ట్లో? ఎందుకంటే ఆ రెజ్యూమ్స్ భయపడుతున్నారు. మేము ఇక్కడ వెళ్ళిపోతే దానికోసం సౌదీ అరేబియా అమెరికా వ్యతిరేకంగా మాట్లాడారు, మన కువైత్ మాట్లాడారు, ఖత్తర్ మాట్లాడారు, అందరూ అమెరికా అని చెప్తే అదే వింటారు. కొన్ని గల్ఫ్ కంట్రీస్ అంతే కదా, అంతే ఉన్నాయి. కరెక్ట్. మన అట్లా కాదు కదా, మన దగ్గర డెమోక్రసీ ఉంది. ఓకే, మోదీ గారు ఒకసారి అంటారు మాకు పని లేదు మీతో, ఎందుకు మేము మాకు పని చూసుకుంటారు. రష్యన్ ఆయిల్ కొనేటప్పుడు అదే జరిగింది, మన మీద అంత ప్రెషర్ పెట్టారు. మనం పోఖ్రాన్ చేసినప్పుడు శాంక్షన్స్ పెట్టారు మన మీద. ఎన్ని టారిఫ్లు వేశారు, ఏ రకంగా బెదిరించాలని చూసారు వాళ్ళు, చాలా చూస్తారు. సో మనం ఒక డెమోక్రసీగా ఉన్నప్పుడు దానికోసం పాకిస్తాన్ డిక్టేటర్షిప్గా ఉండి టెర్రరిస్ట్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్న పాకిస్తాన్ని కూడా వీరు సహాయం ఇస్తున్నారు యుఎస్. అంటే వాళ్ళకి కావాలన్నప్పుడు మంచోళ్ళు, వాళ్ళు లేనప్పుడు చెడ్డోళ్ళు అయిపోతారు. ఇది వెరస్ వి స్టాండప్. మనం మోదీ గారు ఇప్పుడు యూరోప్కి వెళ్ళారు, మనం ట్రేడ్ డీల్ చేసుకోలేదు, మన మీద టారిఫ్ అని పెట్టారు. మన దగ్గర ఉన్న ఆపోజిషన్ పార్టీస్ క్రిటిసైజ్ చేయడానికి దాన్ని ఇమీడియట్ మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారిని అది, మోదీ గారు అది అని చెప్పేసి. కానీ మోదీ గారు ఈ స్టాండింగ్ అప్ ఫర్ ఇండియా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియన్స్ చాలా మంది ట్రస్ట్ చేస్తున్నారు మోదీ గారిని. డిమానిటైజేషన్ టైంలో కూడా ఎంత నెగిటివ్ తీసుకొచ్చారో మోదీ గారి మీద చూసాం. దాని రీజన్ కూడా మీకు తెలుసు, దురంధర్ సినిమాలు కనిపిస్తుంది మీకు. అవును, ఇప్పుడు అందరికీ నోర్లు మూతపడ్డాయి. ఒకనొక టైంలో ఇంత ఇబ్బంది పెట్టారు, చాలా ఎంత ప్రెషర్ చేసి మాట్లాడారో విన్న వాళ్ళందరూ ఇప్పుడు చూపించి మాట్లాడడానికి ఛాన్స్ దొరికింది. డిమానిటైజేషన్ జరిగే వారం లోపల కాశ్మీర్లో రాళ్ళు విసరడం బంద్ అయిపోయింది. ఇప్పుడు చాలా కామన్ ఉండే, ఎస్పెషలీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత. ఇప్పుడు ఒక స్టోన్ థ్రోయింగ్ ఇన్సిడెంట్ ఒక్కటి కూడా లేదు ఇప్పుడు. ఎందుకు? 500 ఫేక్ నోటు ఈ అబ్బాయిలకి ఇస్తుండే, వాళ్ళకి తెలియదు అది ఫేక్ నోట్ అని. వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళి ఏదో కొనుక్కుంటారో షాపింగ్ సిస్టంలో వెళ్ళిపోతుంది. అది ఏ రోజు పాకిస్తాన్ ఫేక్ నోట్ మనం నోట్ మార్చేసామో, నోట్ బ్యాన్ చేసామో, ఆ బిజినెస్ అవుట్ అయిపోయింది కంప్లీట్గా. అప్పటికి చాలా ల్యాక్స్ మనకు ఆల్రెడీ ఇండియాలో సర్క్యులేట్ అయిపోతుంది. చిదంబరం గారు అడ్మిట్ చేశారు పార్లమెంట్లో, మేము ఏం చేయాలి మాకు తెలియదు అని చెప్పేసి. ఆ వీడియో ఇప్పుడు కూడా వైరల్గా తిరుగుతుంది. ఎనీవే, ద మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్లో ఏం జరిగింది అది మనతోను కూడా జరగవచ్చు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మన దేశంలో మన గవర్నమెంట్ని మనం సపోర్ట్ చేస్తే ఈ కుట్ర, వీళ్ళ వైపు నుంచి ఉన్న కుట్ర వాళ్ళు మనం అడ్డుకోవచ్చు. నేను ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, అంతే. అట్లాంటి చాలా ఉన్నాయి. కూడంకులం మాట్లాడాను మీకు, స్టెర్లైట్ గురించి మాట్లాడాను. ప్రతి ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తారు. అవును, మోదీ గారు ఏ పథకం తీసుకొచ్చినా, ఏ స్కీమ్ తీసుకొచ్చినా, అసలు ఏం మాట్లాడినా అది ఉపయోగపడదు, అది వరస్ట్, ఎవరికి యూజ్, ఈ కైండ్ ఆఫ్ తప్ప సపోర్ట్ చేసింది అసలు ఎక్కడ ఏమీ లేదు. రఫేల్ తీసుకోండి, రఫేల్ని ఎంత ట్రై చేశారు ఆపడానికి. ఎందుకు? రఫేల్ వస్తే చైనా మీద థ్రెట్ ఉంటుంది వాళ్ళకి, చైనాకి తెలుసు అది. ఆపరేషన్ సింధూర్లో చూసాం మనం, వితౌట్ క్రాసింగ్ ద బార్డర్ ఫైర్ చేసాం మనం రఫేల్ యూజ్ చేసి. మన దగ్గర బాలకోట్లు ఉంటే మనం ఎంటర్ చేయక్కలేకుండే పాకిస్తాన్ ఆ టైంలో, మన దగ్గర అప్పుడు రఫేల్ లేకుండా. దాన్ని ఆపడానికి ప్రతి అటెంప్ట్ చేశారు రఫేల్ని. చైనా వైపు నుంచి ఉన్న క్యాంపెయిన్ నడిపించారు, మా ఎయిర్క్రాఫ్ట్ మంచిది, ఇది ఏం కాదు, వేస్ట్, అది రఫేల్ తీసుకొస్తే దీంట్లో కరప్షన్ ఉంది, అది ఇది అని చెప్పేసి. తర్వాత ఏం జరిగింది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టు సెడ్ నథింగ్ డూయింగ్, అంత క్లీన్, నీట్. ఎవరిని వాడుకున్నారు? హిందూ లాంటి పబ్లికేషన్స్ని వాడుకుంటారు, నరసింహన్ రామ్ లాంటి వాళ్ళు దీంట్లో ఫేక్ న్యూస్ పబ్లిష్ చేయడానికి. వైర్, క్వింట్, స్క్రాల్, వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో కూడా. సో మన దగ్గరే, మన ఇంట్లోనే, మన దాంట్లోనే ఒక ఏం చెప్తారు ఏజెంట్స్ ఉన్నారు, అమెరికన్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు చైనీస్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు మన దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దిస్ ఇన్సిడెంట్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్.
మన దేశంలో జరగలేదు, కానీ జరిగిన దాంట్లో కూడా పాకిస్తాన్లో జరిగింది. కానీ ఎక్కువ దూరం లేదు పాకిస్తాన్, గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ కూడా చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి, బట్ మోదీ గారు స్ట్రాంగ్ ఉండబట్టి ఆయన అక్కడ ఉన్నారు. 3rd టైం మళ్ళీ పిఎం అయ్యారు. ఒకటి చూసుకుంటే ఇన్ని 10-12 సంవత్సరాల్లో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎన్ని అటాక్స్ జరగకుండా మనం ఆపగలిగాం. ఆయన రాకముందు ఎన్ని అటాక్స్ జరిగాయి హైదరాబాద్లో, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వాళ్ళ లైఫ్ని కోల్పోయారు, అన్నీ ఒకసారి మనం చూసుకుంటే లెక్కలు వేసుకుంటే తెలిసి వస్తుంది. ఒకసారి ఎప్పుడు చెప్తారు, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ హస్ బి లక్కీ ఆల్ ద టైమ్ అంటారు. ఇంకొక మాట కూడా అంటే కొడుతున్నాం కదా ఏం అనట్లేదు అంటే మాకు చేత కాదు, మేము కొడితే మీరు తిరిగి ఈవెన్ మనం ఢిల్లీ బ్లాస్ట్లో చూసాం, రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్లో అందరినీ పట్టుకున్నారు, లాస్ట్ అక్కడు చేతి నుంచి జారిపోయాడు, వాడు వచ్చి బాంబు బ్లాస్ట్ చేశాడు. అది కూడా యాక్సిడెంటల్గా జరిగింది, ప్లాన్డ్ కాకుండా. అది కానీ ప్లాన్డ్ ఉంటే ఇంకా చాలామంది చనిపోతుండే. చాలా అది కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర మన దేశ వ్యతిరేకంగా పనిచేసేటోచ్చి క్రిటిసైజ్ చేయడం దాంట్లో ప్రాబ్లం లేదు. డెమోక్రసీ అంటాం, మన ఫ్రీ ప్రెస్ అంటాం, అని అంటాం. కానీ మీరు క్రిటిసైజ్ చేయడం కాదు, మీరు దేశ వ్యతిరేకంగా ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇక్కడ నేవీది ఒక స్టేషన్ పెట్టారు వికారాబాద్ దగ్గర, ఒక సబ్మెరీన్ ప్రాజెక్ట్ కోసం ఒక లిజనింగ్ స్టేషన్ అంటారు. వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్, కమ్యూనికేషన్కి చాలా క్రూషల్. ఆ ఏరియా ఇస్ క్రూషల్ సబ్మెరీన్స్తో కాంటాక్ట్ చేయడానికి. మీరు అడగవచ్చు విశాఖపట్నంలో పెట్టవచ్చు కదా, ఇక్కడ ఎందుకని. అది దట్స్ అ సైంటిఫిక్ వే ఆఫ్ వర్కింగ్ అనమాట. అక్కడి నుంచే పనిచేస్తుంది కరెక్ట్. దాన్ని ఎంత వ్యతిరేకించారు, కోర్టుకి వెళ్ళారు, ఆపేశారు, మళ్ళీ కోర్టు అన్నారు నథింగ్ డూయింగ్, గో హెడ్ అన్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, అది ఇది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ని ఆపాలి, అది ట్రై చేస్తున్నారు వాళ్ళు. భారతదేశంలో ఉన్న మన నేవీకి అది రాకూడదు. అది ఏదైనా ఒక పేరు యూజ్ చేసి ఎన్జిఓస్ని వాడుకొని ఇట్లాంటి పని చేస్తారు. ఈ ఎన్జిఓస్ని స్పాన్సర్ చేసేదంతా ఫారిన్ ఏజెంట్స్. మీరు చూడండి, ప్రతి ఎన్జిఓ అంటే ఉంటారు, వాటికి ఏంటి కోట్లు వస్తాయి వాళ్ళకి. ఫారిన్ హాలిడేస్కి వెళ్తారు, బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు, 5 స్టార్ హోటల్ ఉంటారు. మీరు ఆలోచిస్తే వీళ్ళంటే ఎన్జిఓ కదా, వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కోట్లు ఇస్తారు వాళ్ళకి, ఎందుకంటే ఆ దేశం వ్యతిరేకంగా పనిచేయడానికి. అది షేక్ హసీనా క్లియర్గా చెప్పినట్టు మనం ఎవరు బిలీవ్ చేయలేదు డొనాల్డ్ లూ గురించి. ఇప్పుడు డొనాల్డ్ లూ స్టోరీ బయటకు వచ్చింది. నౌ షేక్ హసీనా హస్ బీన్ ప్రూవన్ రైట్, సెయింగ్ నేను ఆ రోజు ఎస్ అంటే నేను ఇప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉంటుండే అక్కడ. నేను ఎస్ అంటే మన ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉంటుండే. వాళ్ళిద్దరు నో అని చెప్పారు, దానికోసం వాళ్ళని తీసేశారు. శ్రీలంకలో కూడా అదే జరిగింది, నేపాల్లో కూడా అదే జరిగింది. మన వీళ్ళతో మనకన్నీ పొడుచుకునేలాగా చేస్తారు. అది కొంచెం ఆలోచించుకోవాలి. మనం ఎంత కొట్టుకున్నా బయట వాడు వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కలిసి ఉండాలి. సో అది కొద్దిగా మారుతున్నారు భారతీయులు. ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ అనేది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అండర్లో ఉంటేనే మనం ఇక్కడ సేఫ్గా ఉండగలుగుతాం. నేను బీజేపీ అని కూడా చెప్పట్లేదు, నేనేం చెప్తాను అంటే మనకి 2 పార్టీలే ఉన్నాయి, కాంగ్రెస్ మనం నమ్మలేము, అది కరెక్ట్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మీరు పాకిస్తాన్ ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, అక్కడ అల్లా అండ్ ఆర్మీ నడుస్తుంది అక్కడ, అంతే, ఇంకా లేదు, ప్రసక్తి లేదు. సో అక్కడ వాళ్ళు ఏ రెజీమ్ అని తీసుకోండి, ఏ గవర్నమెంట్ అయినా ఆర్మీ కిందనే పనిచేస్తారు వాళ్ళు. ఏ రోజు ఆర్మీకి నచ్చదో వాళ్ళని తీసిపడేస్తారు. ఎట్లా బెనజర్ భుట్టోని ఎట్లా చంపారో, భుట్టోని ఎట్లా ఉరి తీసేశారు, ఇదంతా వాళ్ళు చేస్తుంటారు. దిస్ ఈస్ ద రెగ్యులర్ క్యాంపెయిన్ వాళ్ళది. పాకిస్తాన్ ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్. ఈ అసీమ్ మునీర్ లాంటి వాళ్ళు వాడి పెద్ద ఇంటర్నేషనల్ ఇమేజ్ ఇచ్చి ఇరాన్తో నెగోషియేట్ చేసి, వాట్ ఈస్ దిస్ హిస్టరీ? అవును, ఇంత చేసిన అసీమ్ మునీర్ మరి ఆయన లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో చూడాలి. మరి రాబర్ట్ వాళ్ళు ఇంత చూసాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే దే విల్, వీళ్ళందరి కర్మ ఉంటుంది, వస్తుంది, ఎక్కడ పోదు అది. ఈవెన్ అసీమ్ ఎన్ని యాక్టివిటీస్ లో పాల్గొన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ మన వైపు వాళ్ళే చెప్పించారు. ఈవెన్ వాళ్ళనే చంపడానికి ఎన్ని కుట్రలు పడినారో మనకి తెలియదు. సో ఫైనల్లీ ఈ డెత్ ఎలా ఉంటుంది, ఈ లైఫ్ ఎండ్ ఎలా ఉంటుంది చూడాలి మరి ఏమవుతుంది అనేది. సో ఆయనకి ఆ భయం ఉండే ఉంటుంది. అమెరికాకు ఒక చాలా క్లియర్ ప్రిన్సిపల్ ఉంది, ఏ రోజు దాకా మీరు మా కోసం పని చేస్తారో మిమ్మల్ని ఉంచుకుంటాం. అంటే ఒక్కసారి నో అన్నా నెక్స్ట్ నో అన్నా మీరు అదే జనరల్ జియావుల్ హక్ ఏం జరిగింది మీతో కూడా అదే జరుగుతుంది. మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఇమ్రాన్ ఖాన్ గారు కూడా ఉన్నారు. ఒకనొక టైంలో ఆయన లేరు, ఆయన చనిపోయారు అనేటువంటి వార్తలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటున్నారు ఆయన 80% ఒక ఐలో 80% సైట్ లేదని చెప్పేసి. సో అది జరుగుతుంది సార్. ఇమ్రాన్ ఖాన్ కూడా తప్పులు ఉన్నాయి, లేదని కాదు. ఆయన కూడా అమెరికా చెంచాగా ఉన్నాడు చాలా సంవత్సరాలు, కానీ ఒకసారి ఆయన ఒక స్టాండ్ తీసుకుంటే అప్పుడు ఆయన తెలిసింది అమెరికా మీతో ఏమని చేయొచ్చు అని చెప్పి. అదే వన్స్ లేదు నా దేశం నేను కాపాడుకోవాలని థాట్ వచ్చి ఉండొచ్చు, తెలియదు ఇమ్రాన్ ఖాన్. ఆ నెగిటివ్ వచ్చేసరికి యూఎస్కి అమెరికాకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి వాళ్ళ పని చేయించుకోవాలి, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి. ఇప్పుడు ఇరాన్తో చేస్తున్నా చూడండి, అదే అది ప్రాబ్లం.
ఇరాన్ అన్నిటికీ ఎస్ అంటుంటే ఈ యుద్ధమే లేకుంటుండే, అవును యుద్ధం జరగదు అసలు. ఇరాన్ నో అని చెప్పారు. నాట్ దట్ ఐమ్ సపోర్టింగ్ ఇరానియన్ రెజీమ్, దే ఆర్ ఆల్సో హారిబుల్ ఫెలోస్, దాంట్లో డౌట్ లేదు. కరప్ట్ అమెరికాకి సపోర్ట్ చేయలేదు. అమెరికాని ఏ రోజు దాకా అమెరికాని ఎస్ అంటారో వాళ్ళు మిమ్మల్ని చప్పట్లు కొడతారు, ఏ రోజు మీరు చేయరో మీరు చంపమే కొడతారు. ఎంత డిఫరెన్స్.